నిజాన్ని బట్టి మీరు ఖచ్చితంగా ఎవరికి ఓటేయాలనుకున్నారో వాళ్ళకి ఓటేయండి, అంతేగాని సినిమా చూసి ఓట్లు వేయడానికి మటుకు ముందుకు రావద్దు, ముందుకెళ్ళదు. అంటే ఇప్పుడు వీళ్ళు యాత్ర అని చెప్పి ఇప్పుడు వీళ్ళకి పాజిటివ్గా తీసుకున్నారు, రాజధాని అని టీడీపీ పాజిటివ్గా వస్తుంది. సో ఇట్లా సినిమాలు కరెక్టే అంటారా ఎలక్షన్స్ ముందు? కరెక్ట్ కాదనే చెప్తున్నా. ఎలక్షన్స్ ముందు ఇన్ఫ్లుయెన్స్ చేసే సినిమాలు కరెక్ట్ కాదు. వ్యూహం ఆపారుగా, ఇది కూడా ఆపండాల్సింది. రాజధాని ఫైల్స్ కూడా ఆపండి, నేను అదే చెప్తున్నా. ఏదైనా కానీ ఎలక్షన్స్ తర్వాత పెట్టుకోండి. ఎలక్షన్స్ ముందు జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే సినిమాలు ఎందుకు? జనాలు ఓట్లు చీలిపోతాయి. ఇక్కడ మనిషి ఓటు పోతుంది, ఓటు మారిపోతుంది, నిజాలు రావట్లా, నిజమైన నాయకుడు రావట్లా జనాల్లోకి. రాష్ట్రాలు పోతున్నాయి. ఇక్కడ జీరో బడ్జెట్లో ఉంది ఆంధ్ర. ఇంకా ఇలాంటివి తీసి ఇంకెంతగా వెనక్కి నెడదామని చూస్తున్నారు ఆంధ్రాని. సినిమాల వల్ల కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా రాంగ్ ఇన్ఫర్మేషనే స్ప్రెడ్ చేస్తున్నారు, అనుకోవడం కాదు, రాంగ్ ఇన్ఫర్మేషనే స్ప్రెడ్ చేస్తున్నారు. నిజంగా జగన్ గారు అంత మంచి నాయకుడు అయితే కాదు, ఓపెన్గా చెప్తున్నా. అంత మంచి నాయకుడు అయితే కాదు. అలాంటి నిజమైన నాయకుడే అయితే, నిజంగా మంచి నాయకుడు అయితే ఆంధ్ర పొజిషన్ ఈ రోజున వేరేలా ఉండదు. అప్పడాల ఫ్యాక్టరీలు లేదంటే పచ్చిమిరప ఫ్యాక్టరీలు పెట్టుకునేవాళ్ళు కాదు ఆంధ్రాలో. ఒక మంచి పవర్ఫుల్ కంపెనీస్ వచ్చేవి, ఆంధ్ర డెవలప్ అయ్యేది ఈ రోజున. 2019లో ఎలక్షన్ బీభత్సమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చినాడు. లాస్ట్ 5 years పరిపాలన పైన మళ్ళీ పార్ట్ 3 వచ్చే ఛాన్స్ ఉందా? యాత్ర 3 అది పార్ట్ 3 అయితే ఇంకా ఉండకపోవచ్చు అండి మ్యాక్స్. ఎందుకంటే జరిగింది ఇప్పుడు. నేనే ఇంతకుముందు కూడా అక్కడ అదే చెప్పాను, ఒక సినిమా హీరోలు సినిమా తీయడం అది కామన్. యాక్చువల్గా సినిమా హీరోలు బయోపిక్లు తీయడం ఏమి కామన్. బట్ ఒక పొలిటికల్ చరిత్రలో ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఎలా అయితే గుర్తింపు ఉందో అదే విధంగా ఇప్పుడు సినిమాలో ఒక పొలిటికల్ హీరో సూపర్ స్టార్ ఎలా ఉంటాడో అది జగన్మోహన్ రెడ్డిని చాలా బాగా చూపించారు. 70 mm స్క్రీన్ పైన మూవీ వల్ల ఇంపాక్ట్ అయితే యాత్రతో ఎంత ఇంపాక్ట్ వచ్చిందో దీంతో కూడా డబుల్ ఇంపాక్ట్ వస్తుంది ఖచ్చితంగా. మూవీలో ఏంటంటే చేసింది చూపించారు, చెయ్యింది కళ ఏదో మసిపూసి మరే మరే అంటారు కదా, అట్లేం లేదు. నెగిటివ్ విషయాలు సినిమా అపోజిషన్ పార్టీని కూడా బాగా ఎలివేట్ చేశారు అని చెప్పి అపోజిషన్ పార్టీ అదే గెలిచింది చూపించారు. 2019లో చంద్రబాబు నాయుడు గారు గెలిచింది చూపించారు. 4లో దానివల్ల చాలా మంది డిసప్పాయింట్లో ఉన్నారు. అది ఎలక్షన్ల గురించి అయితే సినిమా ఉన్నా లేకపోయినా సరే అన్న, ఎలక్షన్లు అయితే ఎప్పటికీ ఎప్పటికీ జగన్ అది ప్రజలు నిర్ణయించాలన్న. మన సినిమా చూసే వాళ్ళపై కాదు నిర్ణయించింది, ప్రజలు ఎప్పటికీ నిర్ణయిస్తారు. ప్రజలైతే జగన్ వైపే ఉన్నారు. ఒక పేదవాడైనా సరే ఎవరైనా సరే బాగా సపోర్ట్ చేసి ఒక మనిషికి ఉపయోగపడే వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎప్పటికీ ఆ సపోర్టెడ్ కాదు. అది అయిపోయిన పార్టీ ఇప్పుడు, దాన్ని నాకు తెలియదు ఇప్పుడు అది ఎందుకు. కానీ నాకు కాంగ్రెస్ పార్టీ గురించి ఏదైతే ఉందో ఇప్పుడు ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. సోనియా గాంధీ గారి సిమిలర్ ఫేస్ కట్ ఉన్న లేడీని క్యారెక్టర్లా పెట్టుకొని ఇఫ్ యూ కాంట్ డిఫీట్ హిమ్ డెస్ట్రాయ్ హిమ్ అని ఏదో సోనియా గాంధీ గారు అలా అన్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. మళ్ళీ ట్రైలర్లో కూడా ఉంది. కానీ మూవీలో ఆ పార్ట్ మ్యూట్ చేశారు, డెస్ట్రాయ్ హిమ్ అనేది. ఈ మూవీలో తీసేసినప్పుడు ట్రైలర్లో ఇంకా ఎందుకు మ్యూట్ చేయలేదు? ట్రైలర్లో అలానే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ అప్లోడ్ చేసినది డిలీట్ చేయడం ఎరేస్ చేయడం, మ్యూట్ చేయడం కుదరదంటే డిలీట్ చేయాలి. పోస్టర్ ఇంకా అలానే ఉంది. సో ఎందుకు సోషల్ మీడియాలో అలానే ఉంచారు? ఇది తీసేసినప్పుడు అక్కడ కూడా తీసేయాలి కదా. మూవీలో ఏది ఉందో అదే ఉండాలి కదా. ట్రైలర్లో టీజర్లో పోస్టర్లో ఒకటి చూపించి మూవీలో ఇంకోటి చూపిస్తా అంటే అది కరెక్ట్ కాదు కదా. సో ఇది ఓవరాల్గా అయితే ఇది ఫ్యాక్ట్. మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మూవీ గురించి? ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఇప్పుడు యాత్ర 1 వచ్చింది, యాత్ర 2 వచ్చింది. రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఏది బెటర్ అనిపించింది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి తెలుసుకోవాలి, అతను ఎంత గ్రేట్ అంటే యాత్ర 1 చూడాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకోవాలి, అతను ఎంత గ్రేట్ అంటే యాత్ర 2 చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆల్మోస్ట్ ఈ జనరేషన్ మొత్తం చూస్తూనే వచ్చారు. వైఎస్ఆర్ గారిని అంటే చూడలేదు, రాజశేఖర రెడ్డి గారిని అంటే చూడలేదు కాబట్టి మూవీ తీశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తీయాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు ఎలక్షన్స్ కోసమే తీశారంటారా? ఇప్పుడు ఇది ఓన్లీ ఏపీలో రిలీజ్ అయిన మూవీ కాదు కదా, 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన మూవీ. సో ఇప్పుడు ఆమె తెలంగాణ. నాకు జగన్ గారి గురించి ఎక్కువ తెలియదు. నేను V6 టీ న్యూస్ ఇట్లాంటివి లేకపోతే తీన్మార్ మల్లన ఇట్లాంటివి చూస్తుంటాం. సో జగన్మోహన్ రెడ్డి గురించి మాకు ఎంత తెలుస్తుంది ఒక కామన్ మ్యాన్కి, ఏపీలో అయినా కామన్ మ్యాన్కి, పాలిటిక్స్లో లేని వాళ్ళకి.